ఎలాగా అన్న మాట నిలబెట్టుకోవాలి. కానీ అన్నీ నేను వచ్చిన వెంటనే ఒకటో రోజే చేస్తానని మాట ఇవ్వాల. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. సో ఆల్రెడీ ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తా ఉన్నారు. అది మొదలైపోయింది. ఇవి పెన్షన్లు మొదలైనవి. ఇంకా మహిళలకి బస్సు, అమ్మకు వందనం అంటే ఒకప్పుడు ఆయన ఏదో పేరు పెట్టాడు కదా, అమ్మఒడి. ఇంకొకటి రైతు. ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు అయితే లోకేష్ గారు వచ్చి విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో డెఫినెట్గా అది వచ్చి విద్యా సంవత్సరం నుంచి అవుతుంది. సో అలాగా బస్సులు కూడా ఏదో ఆర్డర్ పెట్టారు. ఒక 1400 చిల్లర బస్సులు ఆర్డర్ పెట్టారు. ఇప్పుడు ఎందుకంటే ఉచితం అనేటప్పటికి కొంచెం అనవసరపు ట్రావెల్ ఎక్కువ ఉంటుంది కదా. అనవసరపు ట్రావెల్ కోసం మరి ఇప్పుడు అవసరమైన ట్రావెల్కే కట్టాకట్టిగా ఉన్నాయి బస్సులు. దానికి ఏంటి సార్ లిమిటేషన్ ఏదో పెట్టినట్టున్నారు కదా సార్? అంటే ఇంకా పెట్టలేదు, ఇంప్లిమెంట్ లేదు. అప్పుడు చెప్పటమే ఇంటర్ డిస్ట్రిక్ట్ అని చెప్పారు. ఓకే. ట్రావెల్ కూడా ఒక ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇంకో ప్లేస్కి సంబంధించిన ఇంత డిస్టెన్స్ అనేది ఏదో పెట్టే కాదు. ఇంకా నాకు తెలిసి ఆ జిల్లా పరిధిలో ఓకే ఉచిత బస్సు సౌకర్యం అన్నారు. ఓకే. అంటే బెజవాడి నుంచి విశాఖపట్నం వెళ్ళిపోవటానికి బస్సు ఎక్కేసి వెళ్ళిపోవటానికి అలాంటివి లేవు. ఓకే. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆ దినవారీ కార్యక్రమాలకి, వ్యాపార పనుల మీద తిరిగే వాళ్ళకి, ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నా ఆ జిల్లా వరకు ఓకే ఆ తిరిగే వాళ్ళకి అనేది పెట్టారు. ఐ థింక్ తెలంగాణలో అయితే ఎక్కడి నుంచి ఎక్కడికైనా పెట్టినట్టున్నారు. ఆ కర్ణాటకలో దానికి మరి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ముందే చంద్రబాబు గారు ముందు చూపుతోనే ఆలోచించే పెట్టారు. సో అది ఇంప్లిమెంటేషన్ కూడా పెద్ద కష్టం కాదు. బస్సులు కావాలి. ఓకే. ఆ బస్సులు ఆర్డర్ పెట్టారు. సో డెఫినెట్గా అన్న మాట అయితే నిలబెట్టుకుంటారు. అన్నీ ఒకసారే చేయాలి అంటే